మీ డేటాబేస్ స్లో అయితే మీరేం చేస్తారు? సర్వర్‌ని పెంచుతామని మాత్రం చెప్పకండి. ఇక్కడ డేటాబేస్ షార్టింగ్ అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. సిస్టమ్ డిజైన్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా చెప్పాలంటే డేటాబేస్‌ని మల్టిపుల్ చిన్న పీసెస్‌గా డివైడ్ చేస్తారు. ఇందులో ప్రతి పీస్‌ని షార్ట్ అంటారు. ఈ ప్రాసెస్‌ని డేటాబేస్ షార్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో 10 క్రోర్ యూజర్స్ ఉన్నారు. సో 10 క్రోర్ యూజర్స్‌ని ఒకే డేటాబేస్‌లో స్టోర్ చేయడం వల్ల డేటాబేస్‌కి లోడ్ ఎక్కువైపోతుంది. సో ఇందుకని డేటాబేస్‌ని మల్టిపుల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి మల్టిపుల్ సర్వర్స్‌లో హోస్ట్ చేసి యూజర్స్‌ని డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు డీతో స్టార్ట్ అయ్యే యూజర్ నేమ్స్ వీళ్ళందరినీ ఒక డేటాబేస్‌లో అండ్ ఈ టు జీ ఇలా స్టార్ట్ అయ్యే నేమ్స్‌తో ఇంకో డేటాబేస్‌లో ఇలా స్టోర్ చేస్తారు. సో, ఇలా యూజర్‌ని సెగ్రిగేట్ చేసి స్టోర్ చేయడానికి మల్టిపుల్ స్ట్రాటజీస్‌ని వాడతారు. ఫస్ట్ వన్ రేంజ్ బేస్డ్ సార్టింగ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యొక్క నేమ్స్ ఏ టు డీతో స్టార్ట్ అయితే వీళ్ళందరినీ ఒక డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. అండ్ ఈ టు జీ అయితే ఇంకో డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా. దీన్ని రేంజ్ బేస్డ్ సార్టింగ్ అంటారు. సెకండ్ వన్ హాష్ బేస్డ్ సార్టింగ్. సో, యూజర్ యొక్క ఐడీని హాష్ ఫంక్షన్‌లో ఏసి దాని నుంచి వచ్చిన వాల్యూని రేంజ్ బేస్డ్‌లో సెగ్రిగేట్ చేసి డిఫరెంట్ డేటాబేసెస్‌లో స్టోర్ చేస్తారు. థర్డ్ వన్ జియోగ్రాఫిక్ షార్టింగ్. బేసికల్లీ యూజర్ యొక్క లొకేషన్‌ని బట్టి ఏ డేటాబేస్‌లో స్టోర్ చేయాలనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న యూజర్స్ అందరిని ఇండియాలో ఉన్న సర్వర్స్‌లో హోస్ట్ అయిన డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. సిమిలర్‌గా దుబాయ్‌లో ఉన్న యూజర్స్‌ని దుబాయ్‌లో ఉన్న సర్వర్స్‌లో హోస్ట్ అయిన డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. షార్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంది? దీనివల్ల డేటాబేస్ మీద లోడ్ తగ్గుతుంది. హారిజాంటల్ స్కేల్ కూడా ఈజీగా పెంచొచ్చు. అండ్ ఇఫ్ ఒక షార్ట్ ఫెయిల్ అయితే మల్టిపుల్ షార్ట్స్ యాక్టివ్‌లో ఉంటాయి. దీనికి ఎలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ క్రాస్ షార్ట్ క్వెరీయింగ్. 2 షార్ట్‌లో ఉన్న డేటాని యూనియన్ చేసి క్వెరీ చేయడం చాలా కష్టం. చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. సెకండ్ వన్ రీషార్టింగ్ చేయడం చాలా కష్టం. ఒక షార్ట్‌లో ఆల్రెడీ ఉన్న డేటా మళ్ళీ ఇంకో షార్ట్‌లోకి రీడిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇది చాలా కష్టం. అన్‌ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ రిస్క్. ఒక షార్ట్‌లో ఎక్కువ డేటా ఉండొచ్చు. ఇంకో షార్ట్‌లో తక్కువ డేటా ఉండొచ్చు. సో దీనివల్ల ఒక షార్ట్ మీద హెవీగా లోడ్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియోతో మీకు డేటాబేస్ షార్టింగ్ గురించి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చి ఉంటది. ఫాలో మీ ఫర్ మోర్ కంటెంట్.